ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానలకు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం సృష్టిఖండం 22వ భాగం. ఈ సప్తరిషి ఆశ్రమంలో నాస్తికులు, దొంగలు, ఇంద్రియ నిగ్రహం లేనివారు, క్రూరులు, దుర్మార్గులు, కృతజ్ఞులు, అహంకారం అంటే దురాభిమానము కలవారు వెళ్ళజాలరు. సత్యవంతులు, తేజోవంతులు, సూరులు, దయావంతులు, క్షమావంతులు, యజ్ఞము చేయువారు, యజ్ఞశీలురు, కోరికలు లేనివారు, మమకారం లేనివారు, అహంకారం లేనివారు పుష్కరమునకు వెళ్ళుదురు. మహానుభావులకు ఇచ్చట వ్యాధులు, వార్ధక్యం, మృత్యువు సంభవించవు. మూర్ఖులు, విషయలోలురైన వారు, కామలోభ మదము గలవారు, క్రోధము మోహము గలవారు ఇచ్చట ప్రవేశించజాలరు. మానవమానాలను, శీతోష్ణాది ద్వంద్వములను సమానముగా భావించువారు, వాటి ప్రభావమున పడనివారు, ఇంద్రియములను నిగ్రహించువారు, ధ్యానయోగరతులు మాత్రమే ఈ పుష్కరమునకు రాగలరు. ఇంతకు మునుపు చెప్పినట్లు ఈ ఆశ్రమంలో వసించు ద్విజులు యముని నుండి రక్షింపబడి ఉత్తమ లోకములను పొందుదురు. మనసా వాచ కర్మణ మరొకరికి హాని కలిగించని వారు, దయ కలిగిన వారు, ప్రియవచనములను పలుకువారు, అగ్నిహోత్రరతులు, నిత్యము అతిథి సత్కారము చేయువారు, వేదాధ్యయనము చేయువారు, నిత్యము స్నానము చేయువారు, పరస్త్రీలను తల్లి వలె, చెల్లి వలె, పుత్రిక వలె చూచువారు, కోరికలు లేనివారు, నిందించనివారు, నిందించినను కోపించనివారు, హింసించినను తిరిగి హింసించనివారు, సుఖదుఖములను సమముగా భావించువారు, సత్పురుషులు, మహాత్ములు, ఇంద్రియ నిగ్రహము గలవారు, పరబ్రహ్మను ధ్యానించువారు, పూర్వము ఇచ్చట సంచరించిన వారు ఈ ఆశ్రమమును చూడగలరు. ఒకానొక కాలంలో అనావృష్టి సంభవించినది. లోకమంతా ఆకలితో పీడించబడినది, దుఃఖభూయిష్టమైనది. లోకములో అన్నమే దొరకని సమయంలో ఋషులు తమ శరీరమును, ప్రాణమును నిలబెట్టదలిచి మరణించిన బాలుని శరీరమును తెచ్చి వండిరి. అదే సమయంలో రాజు అచ్చటికి వచ్చెను. వారి స్థితిని చూసి దుఃఖితుడై ఇలా పలికెను: దానమును స్వీకరించుట బ్రాహ్మణులకు గౌరవప్రదం. అందువలన ఓ మునిసత్తములారా, ఉత్తమమైన గ్రామములను, ధాన్యమును, రసములను, రత్నములను, బంగారమును, గోవులను తీసుకోండి, కానీ మాంసమును వండవద్దు. ఋషులు ఇలా పలికెను: రాజా, దానము స్వీకరించుట మహాఘోరము. అది మద్యమును సేవించుట విషమును సేవించుట వంటిది. ఈ విషయము తెలిసి నీవు మమ్మల్ని ఎందుకు మోహింపచేస్తావు? ఒక తెలకవాడు 10 శూనములతో, కబేళాలతో సమానము. మద్యమును అమ్మువాడు 10 మంది తెలకవాళ్లతో సమానం. ఒక వేశ్య 10 మంది మద్య వ్యాపారులతో సమానం. రాజు 10 మంది వేశ్యలతో సమానం. ఆ విధముగా రాజు 10,000 శూనములతో సమానం. అటువంటి రాజు వద్ద దానము స్వీకరించుట మహాఘోరము. బ్రాహ్మణుడు మోహముతో రాజు వద్ద దానము స్వీకరించినచో అతడు తామిశ్రాది ఘోరమైన నరకములను పొందును. అందువలన ఓ రాజా, నీవు వెళ్ళుము. ఓ రాజా, నీకు శుభమగుగాక. నీవు ఇతరులకు దానమివ్వు. ఇలా పలికి వారు వనమునకు వెళ్ళిరి. అంతట రాజు యొక్క మంత్రులు రాజాజ్ఞచే అచ్చటకు వెళ్ళి బంగారము పెట్టిన మేడి పండ్లను అక్కడ చల్లిరి. ఆహారమునకై వెతుకుచూ అచ్చటకు వచ్చిన ఋషులు ఆ మేడి పండ్లను తీసుకునేది. ఆ మేడి పండ్లు బరువుగా ఉన్నందున వాటిని తీసుకోరాదని అత్రి మహర్షి చెప్పెను. అత్రి మహర్షి ఇలా పలికెను: మనము జ్ఞానము లేనివారము కాదు, మందబుద్ధులము కాము. అందువలన ఈ ఫలములలో బంగారము ఉన్నదని తెలియదుము. ఇది ఇహలోకములో గొప్ప ఆనందమునిచ్చును, కానీ పరలోకములో అభివృద్ధి కుంటుపడును. అందువలన పరలోకములో
ఆనందమును కోరుకునివారు దీనిని స్వీకరించరాదు. 100 లేక 1000 బంగారు నాణ్యములను మరొకని వద్ద నుంచి స్వీకరించువాడు పాపపు గతిని పొందును. ఈ లోకములోనున్న సమస్త ధాన్యము, యవలు, బంగారము, పశువులు, స్త్రీలు ఒక్కనికి కూడా సంతృప్తిని కలిగించజాలవు. ఇది తెలిసి శాంతము కలిగి ఉండవలేను. వశిష్ఠ మహర్షి ఇలా పలికెను. ధనము ప్రోగు చేయడంలోనూ తపస్సు ప్రోగు చేయడము అను రెండింటిలో సంపాదనమే శ్రేష్టము. అన్ని రాసులను తన వద్దనున్న వాటిని త్యాగము చేసిన వారికి ఉపద్రవములన్నీ నశించును. దేనినైనను కూడబెట్టినవాడు ఉపద్రవముల నుంచి విముక్తుడు కాడు. పాపుల నుంచి దానము స్వీకరించని బ్రాహ్మణుని తేజస్సు సంతృప్తి వలన వృద్ధి పొందుతుంది. దారిద్ర్యమును రాజ్యమును తూకము వేసి చూసినచో హితాత్మునకు రాజ్యము కంటే దారిద్ర్యమే అధికము. కశ్యపుడు ఇలా పలికెను. బ్రాహ్మణునకు ధనమును ప్రోగు చేయుటయే గొప్ప అనర్థము. ధన ఐశ్వర్యములచే మోహితుడైన వాడు శ్రేయస్సు నుంచి భ్రష్టుడగును. ధన సంపదలు మానవుని మోహపరుచును. మోహము నరకమునకు దారితీయును. అందువలన శ్రేయస్సును కోరువాడు అనర్థమును కలిగించే అర్థము ధనము నుంచి దూరముగా ఉండవలేను. ధర్మము కోసం అర్థమును ఆశించువాడు ఆశను వదులుట వలననే మేలును పొందును. బురద తొక్క నేల కాలు కడుగ నేల. అర్థము వలన సాధించేది ధర్మము నశించును. ఇతరుల కోసం త్యాగము చేసిన అక్షయము ముక్తిదాయకము. భరద్వాజ మహాముని ఇలా పలికెను. వృద్ధాప్యము వచ్చిన వారికి జుత్తు నెరియును, దంతములు ఊడిపోవును. ఎంత వయస్సు మీద పడినను, ఎంతటి వృద్ధునకైనను ధనముపై ఆశ, జీవితంపై ఆశ చావదు. కంటి చూపు మందగించుచును, వినికిడి శక్తి తగ్గును, కానీ ఆశ మాత్రము తగ్గదు. కుట్టు పనివాడు 2 బట్టలను చేర్చి కుట్టుటనట్లు జీవిని సంసారమును దారమును ఆశ అను సూదితో చేర్చును. మృగము యొక్క శరీరము పెరుగుచున్నప్పుడు దాని కొమ్ములు ఎలా పెరుగునో ఆశ కూడా అలాగే నిరాటంకముగా పెరుగును. దానిని ఆశను తీర్చుట కష్టం. ఎన్నో దుఃఖములకు అధర్మమునకు అదే మూలము. అందువలన దానిని ఆశను విడువవలేను. గౌతమ మహాముని ఇలా పలికెను. సంతృప్తి కలిగిన వాడు ఫలములతో కూడా వృద్ధి పొందును. లోభి ఇంద్రియ లౌల్యము వలన ఎంత ఉన్ననూ కష్టముల పాలగును. సంతోషము ఉన్న దానితో సంతృప్తి కలిగిన వానికి, నిండిన మనస్సు గల వానికి అంతటా సంపదలే. చెప్పులు గలవానికి భూమి అంతా చర్మముతో కప్పబడినట్లే కదా. సంతోషామృతముతో తృప్తి పొంది శాంత చిత్తులైన వారికి లభించే సుఖము, ఆనందము ధనలోభముతో నలుదిక్కులకు పరిగెత్తువానికి లభించదు. సంతృప్తి లేకపోవడమే పెద్ద దుఃఖము. సంతృప్తి కలిగి ఉండడమే పరమ సుఖము. కావున ఆనందము కోరుకుని వారు సదా సంతృప్తి కలిగి ఉండవలేను. విశ్వామిత్ర మహర్షి ఇలా పలికెను. కోరికలు కోరుకుని వానికి ఒక్క కోరిక తీరినచో వెంటనే బాణము వలె మరొక కోరిక వచ్చి తాకును. కోరిన వస్తువులను అనుభవించుట వలన కోరికలు శాంతించవు. అగ్నిలో ఆజ్యము పోసినచో అగ్ని చల్లారనట్లు అవి పెరుగుతూనే ఉండును. కపింజల పక్షి డేగ గూడుగల చెట్టు నీడను ఆశ్రయించినట్లు మోహంతో కోరికలు కోరువాడు ఎన్నడూ ఆనందమును పొందడు. 4 సముద్రములచే పరివేష్టింపబడి ఉన్న ఈ భూమండలమునకు రాజైన వాని కంటే రాయిని బంగారమును ఒకే భావంతో చూచువాడు ఎంతో సంతోషము కలవాడు. జమదగ్ని మహర్షి ఇలా పలికెను. దానమును స్వీకరించు అర్హత ఉన్నను దానము స్వీకరించని వాడు దానములిచ్చువారు పొందెడి లోకములను పొందును. రాజు నుంచి ధనము స్వీకరించు కోరిక గల బ్రాహ్మణుని చూసి మహర్షులు దుఃఖింతురు. మూర్ఖుడు నరకములో కలిగే
యాతన భయమును చూడలేకున్నాడు. దానము స్వీకరించు అధికారము కలిగినను బ్రాహ్మణుడు దానము స్వీకరించరాదు. అట్లు చేసినతో అతని తేజస్సు క్షీణించును. అర్హత ఉన్నను దానము స్వీకరించనిచో అతడు దానము చేయువారు పొందెడి లోకములను పొందును. అరుంధతి ఇలా పలికెను. తామర పువ్వులోని నార అంటే నాళము అంతటా వ్యాపించి ఉన్నట్లు దేహముతో ఆశ కూడా అది అంతం లేకుండా పెరుగుతూనే ఉండును. అందువలన దుర్బుద్ధి గలవారు వదలలేనిది మనిషి ముసలి అయినను ఎన్నడూ వృద్ధాప్యము పొందనిది ప్రాణములను అంతము చేయు వ్యాధి అయిన ఆశను వదిలినప్పుడే ఆనందము లభించును. చండాలుడు ఇలా పలికెను. రాజు రుద్రాదుల వలన భయపడునట్లు దుర్బలుడు బలవంతుడైన వాని నుంచి భయపడునట్లు నేను ఆశకు భయపడుచున్నాను. పశుసకుడు ఇలా పలికెను. ధర్మపరాయణులైన విద్వాంసులు శ్రేయస్సును కోరి దేనిని ఆచరింతురో హితములో కోరువారు దానిని ఆచరించవలేను. ఈ విధముగా పలికి బంగారము కలిగిన మేడిపండ్లను విడిచి దృఢవ్రతులైన ఆ ఋషులు మరొక చోటికి వెళ్ళిపోయిరి. అలా సంచరిస్తూ ఋషులు మధ్యమ పుష్కరమును చేరిరి. అనుకోకుండా అక్కడికి వచ్చిన సునస్సకుడు అను పరివ్రాజకుని చూసిరి. అతనితో కలిసి మరొక వనమునకు వెళ్ళి అక్కడ పద్మములతో నిండిన పెద్ద జలాశయమును చూసిరి. ఉత్తమ గతిని చింతించుచు వారు ఆ సరస్సు యొక్క తీరములో కూర్చుండిరి. ఆకలితో ఉన్న ఆ ఋషులందరితో సునస్సకుడు ఆకలి బాధ ఎలా ఉంటుందో చెప్పండి అని మునులను అడిగెను. అంతట మునులందరూ సునస్కునితో ఇలా పలికిరి. శక్తి ఆయుధములతో కానీ ఆయుధముతో కానీ కత్తితో కానీ గదతో కానీ శూలముతో కానీ బాణముతో కానీ కొట్టబడినచో కలిగిన బాధ కంటే ఆకలి బాధ అధికము. శ్వాస కుష్టు క్షయ మోక్షాళ నొప్పులు జ్వరము ఆపస్మారము శూల మొదలైన వ్యాధుల వలన కలుగు బాధ కంటే ఆకలి బాధ ఎక్కువ. బంగారు కేయూరములు కడియములు కిరీటములు కుండలములు ధరించిన వాడు కూడా ఆకలితో ఉన్నచో ప్రకాశించడు. భూమిపై పడిన నీటిని సూర్యకిరణములు పీల్చివేయినట్లు ఉదరములోనున్న జఠరాగ్ని శరీరంలోనున్న నరములను శుష్కింపచేయును. ఆకలిగొన్నవాడు వినలేడు, వాసన చూడలేడు, కన్నులతో చూడలేడు. ఆకలిచే దహింపబడుచు క్షీణించును, కలవరపడును, ఎండిపోవును. ఆకలిచే అలమటించువాడు తూర్పు పడమర దక్షిణము ఉత్తరము అను దిక్కులను తెలియజాలడు, భూమిని ఆకాశమును తెలియజాలడు. ఆకలి వలన మూగ చెవిటి కుంటి మాంద్యము పిచ్చి భైరత్వము అమర్యాద వంటి భావములు పెరుగును. ఆకలిగొన్నవాడు తల్లిని తండ్రిని హితులను భార్యను పుత్రికను సోదరులను బంధువులను కూడా విడుచును. ఆకలిగొన్నవాడు దేవతలను పితృదేవతలను గురువును తన వద్దకు వచ్చిన ఋషులను కూడా పూజించడు. ఆహారం లేని వాని స్థితి ఇది. అందువలన అటువంటి వారికి శ్రద్ధతో అన్నము పెట్టవలేను. అట్లు పెట్టు బ్రహ్మభూతుడు బ్రహ్మతో ఆనందించును. ఎవరైతే సంస్కరింపబడిన అన్నమును ప్రసాదమును ప్రతిరోజు బ్రాహ్మణునకు పెట్టునో అటువంటి వాని యందు పితృదేవతలు ప్రసన్నులగుదురు. ముఖ్యముగా శ్రాద్ధమును ఆచరించినప్పుడు అన్నదాన విధిని చదివిన వారు అమావాస్య నాడు ఏకాగ్ర చిత్తముతో భూతోపగాథ సంపూర్ణమును శార్ధమును వినిపించినచో వారి పితృదేవతలు సంతోషించెదరు, సందేహము లేదు. దేవద్విజుల సమక్షములో అన్నదానము చేసినచో విముక్తిని పొందెదరు. అప్రమత్తముతో కానీ ప్రసంగవశమున కానీ భక్తితో కానీ భక్తి లేకుండా కానీ అన్నదాన ఫలమును విన్నచో పాపముల నుండి విముక్తుడగును. అన్నదానము చేయు విప్రులు ఆనందముగా ఉందురు, పుణ్యభాగులగుదురు. సత్యమును దర్శించిన వారు యమము నియమము ధమమును
చెప్పిరి. ముఖ్యముగా బ్రాహ్మణులకు ఇది సనాతన ధర్మము. ధమము వలన తేజస్సు వృద్ధి చెందును. ధమమే పవిత్రము, ధమమే ఉత్తమము. ధమము వలననే పాపరహితుడు తేజస్వి అగును. లోకములో చెప్పబడిన నియమములు ధర్మము యజ్ఞములు కంటే ధమమే శ్రేష్టము. ధమము వలననే తపస్సు, యజ్ఞములు, దానములు ప్రవర్తించును. ధమము లేనివాడు అరణ్యములో నుండుట, ధమము కలవాడు ఆశ్రమములో నుండుట వలన ఏమి ప్రయోజనము? ధమము కలవాడు ఉన్న ప్రదేశమే అరణ్యము, అదే ఆశ్రమము. శీల వృత్తములు గలవానికి ఆశ్రమములో ఏమి ప్రయోజనము? విషయలోలుడైన వాడు వనములోనున్నను దోషములు చేయును. ఇంద్రియ నిగ్రహము కలవాడు ఇంటిలోనున్నను అది తపస్సే. రాగము లేకుండా సత్కర్మలు చేయువానికి గృహమే తపోవనము. మంచి కర్మలు చేయుచు ధర్మముగా ధనమును ఆర్జించువాడు సదా సంతోషంతో ఇంటిలో ఉన్నవాడు. ఇంద్రియములను జయించినవాడు, అతిథులను ప్రేమతో సేవించువాడు, నియమముతో నుండువాడు ఇంటిలో ధర్మము సదా ప్రవర్తించును. శబ్దశాస్త్రము అంటే వ్యాకరణమునందు నిష్ఠాతుడైన వానికి పేరు ప్రఖ్యాతుల కోసం ఆరాటపడు వానికి, భోజన వస్త్రాభరణములందు ప్రీతి గలవానికి, లోక వ్యవహారములందు ఆసక్తి గలవానికి మోక్షము లభించదు. ఏకాంతమున ఉండు స్వభావము గలవారికి, దృఢ వ్రతునకు ఇంద్రియ వ్యామోహము తొలగించుకునిన వానికి, ఆధ్యాత్మయోగమునందు మక్కువ గలవానికి, అహింసా ధర్మమును అవలంబించువానికి మోక్షము తప్పక లభించును. అంతరింద్రియములను నిగ్రహించిన వారు సుఖముగా నిద్రించును, ఆనందముగా నిద్ర లేచును. యథార్థమైన జ్ఞానము కలవారు సమస్త జీవులను సమముగా చూచెదరు. ఇంద్రియ నిగ్రహము లేనివాడు రథములతో, ఏనుగులతో, అశ్వములతో సుఖముగా ప్రయాణం చేయజాలడు. వినయశీలుడు ఇంద్రియ నిగ్రహము కలవాడు సుఖముగా పరలోక మార్గమున వెళ్ళున్నట్లు, ఇంద్రియ నిగ్రహం లేని మనస్సు చేయు అపకారము సింహము పట్టుకునినను కోపింప చేసిన సర్పము పగబట్టిన శత్రువు కూడా చేయజాలడు. యమము అంటే నిగ్రహము, యమము కాజాలదు. మనస్సునే యమమందురు. దేనితో మనస్సును నియంత్రించుదుమో దానినే యమమందురు. యమ యమ అని పలుకుట వలన ప్రయోజనమేమున్నది? యముడు అని లోకము యముని చూసి వృధాగా భయపడునని కొందరు చెప్తారు. మనోనిగ్రహము గలవానిని యముడు ఏమీ చేయగలడు? మాంసాహారులైన క్రూర జంతువుల నుంచి, ఇతర భూతముల నుంచి, నిగ్రహము లేని వాని నుంచి భయము ఎప్పుడూ కలుగుతూనే ఉంటుంది. వారిని నియంత్రించుటకే స్వయంభువు అయిన బ్రహ్మ దండమును సృష్టించెను. దండము సమస్త భూతములను రక్షిస్తుంది. దండమే ప్రజలను పాలిస్తుంది. జయింపనలవి కాని దండమే పాపాత్ములను నివారించును. శ్యామ వర్ణము అంటే నల్లని వర్ణముతో, ఎర్రని కన్నులతో, యవ్వనముతో నున్న దండుడే సమస్త ప్రాణులకు భయమును కలిగించును. మనుష్యులను శాసించున్నది ఆ దండుడే. ధర్మము దండునిలోనే ప్రతిష్ఠితమై ఉన్నది. అన్ని ఆశ్రమముల వారికి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమముల వారికి ఇంద్రియ నిగ్రహమే ఉత్తమమైన వ్రతము ఇంద్రియ నిగ్రహము కలవాని గుర్తించుటకు లక్షణములను ఇప్పుడు చెప్పెదను. ఇంద్రియ నిగ్రహము కలవారిలో లోభత్వము ఉండదు, కాఠిన్యము ఉండదు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉందురు. క్రమశిక్షణ కలిగి ఉందురు. అసూయ ఉండదు. గురువును పూజింతురు. సమస్త భూతములు జీవుల యందు దయ కలిగి ఉండును. దీనత్వము ఉండదు. శాంతబద్ధులైన ఋషులు వీటిని ధమమునకు లక్షణములుగా చెప్పారు. ధర్మము, మోక్షము, స్వర్గము దయపైనే ఆధారపడి ఉండును. అవమానించబడినప్పుడు కోపగించుకోనివాడు, సన్మానించినప్పుడు పొంగిపోనివాడు, సుఖదుఖములలో సమానముగా నుండు ధీరుడే శాంతుడు అనబడును. శాంతుడు సుఖముగా నిద్రించును, సుఖముగా నిద్ర లేచును. అతనికి శ్రేయస్సు కలుగును. అతనిని అవమానించువాడు నశించును. ఎవరైనా అవమానించినను అతనికి పాపమును
కోరుకోరాదు. తన ధర్మమును చూసుకొనుచు పరులు ఆచరించుచున్న ధర్మమును నిందించరాదు. తనను తాను తనలోనున్న లోపములను చక్కగా తెలుసుకోవలేను, కానీ ఎదుటివారిలోనున్న లోపములను ఎన్నడూ ఎంచరాదు. తనను తాను తెలుసుకోవలేను, కానీ పరులను ఎన్నడూ ఆక్షేపించరాదు. అంగవైకల్యమును వేసుకున్న వస్త్రములు కప్పునట్లు మంత్రహీనుడు క్రియాహీనుడు జన్మహీనత్వమును కూడా ధమము కప్పివేయును. ధమము తెలియని వారి అధ్యయనము వ్యర్థము. శాస్త్రమునకు మూలము ధమమే సనాతన ధర్మం. ధమమును బంగారముతో సమానముగా చూచువాడు, అనగా ధమమునే ఉత్తమమైన ఐశ్వర్యముగా చూచువాడు ధృతిమంతుడగును. అతడు ఐశ్వర్యమును చూసి ఎన్నడూ మోహితుడు కాడు. వ్రతములలో ఉత్తమమైన వ్రతములు ధమము. ధమము లేనివాడు వేదాంగములను చదివినను అతడు పునీతుడు కాజాలడు. ఉత్తమ కులములో పుట్టినను తీర్థములలో స్నానము చేసినను సాంఖ్యయోగము నేర్చినను ధమము లేనిచో అవి అన్నియును నిరర్థకమగును. యోగములో నిష్ఠాతుడైన వాడు అవమానమును కూడా అమృతము వలె భావించును, సన్మానమును విషము వలె భావించును. అవమానము వలన తపస్సు వృద్ధి పొందును, సన్మానము వలన తపస్సు క్షీణించును. గౌరవమును పూజను పొందిన బ్రాహ్మణుడు పాడి ఆవు వలె వెళ్ళును. గడ్డితోనూ జలముతోనూ ఆవు సంతృప్తి చెంది శక్తి పుంజుకున్నట్లు బ్రాహ్మణుడు జపముతోనూ హోమముతోనూ వృద్ధి చెందును, శక్తిమంతుడగును. ఎదుటివారి మంచిని చూసి ఆక్రోశించు వారితో సమానమైన మిత్రుడు మరొకడు లేడు. ఎందుకంటే అతడు మన దుష్కృతములను తీసుకొని అతని సుకృతములను మనకు ఇచ్చును. ఇట్లు ఆక్రోశించు వానిని చూసి తిరిగి ఆక్రోశించకూడదు. తన కోపమును దూరం చేసుకోవలేను. తనను తాను నిగ్రహించుకునివాడు అమృతముతో అభిషేకించుకొనును. భిక్షాపాత్రగా కపాలమును చేత ధరించి వృక్షమూలములను గృహముగా చేసుకొని మోటైన వస్త్రములను ధరించి గృహస్థులు తమకు అవసరము లేని బట్టలను పారవేసెదరు. అట్లు అయాచితముగా లభించిన వస్త్రములను ధరించి ఏకాంతముగా సమాభావముతో, అనగా ఇష్టమైనది లభించినచో పొంగిపోవడము, లేనిచో దుఃఖించడము అనునవి లేకుండా బ్రహ్మచర్య వ్రతమును అవలంబించవలెను. అటువంటి వాడు ఉత్తమ గతిని పొందును. కోరికలను కోపమును జయించిన వానికి అడవితో పని ఏమిటి? అనగా అడవికి వెళ్ళనవసరం లేదు. అభ్యాసముతో శాస్త్రము, శీలముతో కులము ఉపయోగించడము వలన మంత్రములు ధరించబడును. సత్వము వలన కోపము తగ్గును. కోపము వచ్చినను దానిని నిగ్రహించుకొని శాంతముతో మంత్రములను జపించు వానితో సమానుడైన వీరుడు ఈ లోకంలో ఎవరుంటారు? కోపమును నిగ్రహించుకొనిన వాడే ఉత్తమ పురుషుడు, కానీ కోపములో మునిగిపోయిన వాడు కాదు. ఇది పరమ రహస్యము, వేదరాశి యొక్క సారము. ధర్మ నియమముల గురించి నీకు విస్తారముగా చెప్పాను. యజ్ఞములు చేయువారి లోకములు వేరు, తపస్సు చేయువారి లోకములు వేరు. ధమము అంటే ఇంద్రియ నిగ్రహము కలవారి లోకములు వేరు. లోకములో వీరు పరమ పూజ్యులు. క్షమాగుణము గలవారిలో ఒకే ఒక్క దోషమున్నది. అదేమిటంటే క్షమాగుణము గలవానిని లోకులు ఆసక్తులుగా చేతకాని వారిగా భావింతురు. అది ఒక దోషముగా భావించకూడదు. ఎందుకంటే బుద్ధిమంతులకు క్షమాగుణము బలము, శమమును తెలిసినవాడు ఇష్టాపూర్తములను మించును. పగిలిన కుండలో వేసిన నీరు వలె కోపము గలవాడు చేయు జపములు, హోమాదులు అన్నీయు క్షీణించును. ప్రాతకాలములో ఎవరైతే నిద్రలేచి ఈ ధమాధ్యాయమును పఠించునో అతడు ధర్మమును నావనెక్కి అన్ని కష్టములను దాటును. ఈ ధమాధ్యాయము సదా చదివి వినిపించు బ్రాహ్మణుడు
బ్రహ్మలోకమునకు వెళ్ళి అక్కడి నుంచి తిరిగి రాడు. ధర్మ సర్వస్వమును ఏకాగ్రతతో విని సదా ధరించవలేను, జ్ఞాపకముంచుకొనవలేను. తనకు ప్రతికూలమైన పనులను ఇతరులకు ఆచరించరాదు. అనగా తనను నొప్పించు పనిని ఇతరులకు చేయరాదు. పరదాలను తల్లివలెను, పరద్రవ్యములను మట్టి బిడ్డ వలెను, సమస్త భూతములను తన వలె చూచువాడు అనగా బుద్ధిమంతుడు. వైశ్యదేవము అంటే భగవంతునికి అర్పించుటకు వంట చేయువాడు, ఇతరుల కోసం జీవించువాడు, లోహములలో బంగారము వలె జీవన సర్వస్వము, సమస్త భూతములకు హితమునాచరించువాడు అమృత తత్వమును పొందును. ఇట్లు ఋషులు సునస్కునికి ధర్మ సర్వస్వమును తెలిపి అతనితో పాటు ఆ సరస్తీరములో విశ్రమించిరి. సూర్యోదయ కాలములోను చంద్రోదయ కాలములోను వికసించిన కమలములతో నిండిన విస్తారమైన ఆ సరస్సులోను చూసి ఆ సరస్సులో దిగి తామర తుండ్లను బయటకు తీసుకువచ్చి వాటిని తీరములో జలక్రియలతో నివేదించిరి. తరువాత ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ జలము నుండి బయటకు వచ్చి చూడగా అచ్చట తామర తుండ్లు కనిపించలేదు. అప్పుడు వారు ఇట్లు పలికిరి: ఆకలిచే పీడింపబడుచున్న మేము సేకరించిన తామర తుండ్లను ఏ పాపాత్ముడు దుర్మార్గుడు తినడానికి తీసుకువెళ్ళాడు? ఋషులందరూ ఒకరినొకరు అనుమానించుకొనుచు ఒకరినొకరు అడిగిరి. చివరకు వారు శబ్దము చేయ నిశ్చయించి ఇలా శబ్దము చేసిరి: తామర తుండ్లను అపహరించిన వాడు స్వర్గమును కోల్పోవునుగాక, న్యాసముగా ఉంచిన వాటిని కోల్పోవునుగాక, తప్పుడు సాక్ష్యము ఇచ్చుగాక, దంభముతో ధర్మమును ఆచరించుగాక, రాజును సేవించుగాక, మద్యమును మాంసమును స్వీకరించునుగాక, ఎప్పుడు అసత్యము పలుకుగాక, ఇంద్రియ భోగములను అనుభవించునుగాక, శుల్కమును తీసుకొని కన్యను దానము చేయుగాక. వశిష్ఠ మహర్షి ఇలా పలికెను: ఎవరైతే తామర తుండ్లను అపహరించారో వారు ఋతుకాలము తప్పి స్త్రీ సంగమము చేయునుగాక, పగటిపూట నిద్రించుగాక, పరస్పరము ఆతిథ్యము పొందుదురుగాక. అటువంటి బ్రాహ్మణుడు శూద్ర స్త్రీ భర్తతో కలిసి ఒకే బావిలో ఉన్న గ్రామములో నివసించుగాక. అటువంటి వాడు పొందులోకములను పొందుగాక. భరద్వాజుడు ఇలా పలికెను: తామర తుండ్లను దొంగలించిన వాడు నీచుడై ఐశ్వర్య సమృద్ధితో అహంకరించుగాక, మాత్సర్యము లోభత్వము కలిగి ఉందురుగాక. ఎవరైనా తిట్టినచో అతడు కూడా తిట్టునుగాక, ఎవరైనా కొట్టినచో అతడు కూడా తిరిగి కొట్టునుగాక. రసములను అంటే మద్యమమును అమ్మునుగాక. గౌతముడు ఇలా పలికెను: తామర తుండ్లను దొంగలించిన వాడు అతిథి వచ్చినప్పుడు వంట పాడు చేయునుగాక, శూద్రాన్నమును అపవిత్రమైన అన్నమును తినుగాక, చేసిన దానమును గొప్పగా చెప్పుకొనుగాక, పరుల భార్యల యందు ఆనందము పొందునుగాక, మృష్టాన్నము ఒక్కడే భుజించుగాక. విశ్వామిత్రుడు ఇలా పలికెను: తామర తుండ్లను దొంగలించిన వాడు సదా తామరతుడై పగలు కూడా స్త్రీ సంగమము చేయునుగాక, నిత్య పాతకి అగునుగాక, పరులను నిందించునుగాక, పరుల భార్యను రమించుగాక, పరనిందా రతుడగునుగాక, తల్లిదండ్రులను అవమానించునుగాక, తల్లి యందు ఇతర బుద్ధి కలవాడగునుగాక, ఇతరులు చేసిన వంటలను సదా భుజించుగాక, పరుల భార్యలను భజించుగాక, వేద విద్యను అమ్మునుగాక. జమదగ్ని మహర్షి ఇలా పలికెను: తామర తుండ్లను అపహరించినవాడు జన్మ జన్మలయందు ఇతరులకు సేవకుడుగా ఉండునుగాక, స్వధర్మ క్రియాహీనుడు అగునుగాక. తామర తుండ్లను దొంగలించినవాడు న్యాయముగా వేదాధ్యయనము చేయునుగాక, అతిథి సేవారతుడై గృహస్థాశ్రమమును స్వీకరించునుగాక, సదా సత్యమునే పలుకుగాక, విధి విధానముగా అగ్నిని పూజించుగాక, యజ్ఞములను ఆచరించి బ్రహ్మలోకమును పొందునుగాక.
నీవు చేసిన శబదము ఋషులకు ఇష్టమైనదే. ఓ సునస్క, నీవే మా తామరతుండ్లను దొంగలించావు. సునస్కుడు పలికెను, బ్రాహ్మణులారా, మీ తామరతుండ్లను నేనే దాచి ఉంచాను. మీ నుంచి ధర్మములను తెలుసుకోదలిచి ఇట్లు చేసి తిని. నేను ఇంద్రుడను. మీరు లోభమును విడుచుట వలన అక్షయలోకమును గెలిచితిరి. మీరంతా విమానమును అధిరోహించండి, స్వర్గమునకు వెళ్ళెదము. అంతటా వాక్య విశారదులైన ఋషిశ్రేష్ఠులు ఇంద్రుడైన పురంధరుని తెలుసుకుని ఇలా పలికిరి. ఏ మానవుడైతే ఇచ్చట ప్రవేశించి మధ్యమ పుష్కరమును దర్శించి 3 రాత్రులు ఉపవసించును, అతడు వనములో నివసిస్తూ 12 సంవత్సరముల పాటు క్రతువులను ఆచరించి పొందిన ఫలమును పొందునుగాక. ఇక్కడికి వచ్చిన వాడు దుర్గతిని పొందుకుండుగాక. తన బంధువులతో కలిసి ఆనందించునుగాక. బ్రహ్మలోకమును చేరి బ్రహ్మమాసములో 1 దినము నివసించుగాక. పులస్త్యుడు ఇలా పలికెను. ఋషులందరూ సంతుష్టులై ఇంద్రునితో స్వర్గమునకు వెళ్ళిరి. పలు విధములైన ఆశలను కల్పించినను వారు లోభము చెందనందున స్వర్గమును పొందిరి. ఈ ఋషులు చరిత్రను ఎవరైతే ప్రతినిత్యము వింటారో వారు సమస్త పాపములు తొలగి స్వర్గలోకములో ఆనందింతురు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.